మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు జీవము గల నామములో అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నా. ఈ దినాన మనం ధ్యానం చేయబోయే అంశము లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. కాకుల సంగతి విచారించుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసే లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. కాకులను గురించి విచారించుడి. పరిశుద్ధ గ్రంథంలో కాకిని గురించి పరిశుద్ధాత్మదేవుడు రాయించడానికి ఇష్టపడ్డాడు. కాకులు హేయమైన పక్షే, అపవిత్రమైన పక్షే, అయినను దేవుడు కాకిని ఎంచుకున్నాడు. నోవాహు కాలముందు మొట్టమొదట కాకిని జలప్రలయం యొక్క ఉధృతి ఎలా ఉన్నదో చూసి రమ్మని కాకిని పంపించాడు. కాకికున్న సామర్థ్యం, కాకికున్న తెలివితేటలు ఒక 5 సంవత్సరములతో చిన్న పిల్లవాడు, 5 సంవత్సరముల పిల్లవాడు ఏ రీతిగా తెలివితేటలు కలిగి ఉంటాడో కాకికి కూడా అదే లక్షణమైన తెలివితేటలు ఉంటాయి. ఆ రీతిగా కాకికి ఏ విధమైనటువంటి లక్షణాలు దేవుడు కలుగు చేశాడో, ఎటువంటి జ్ఞానమును కాకికిచ్చాడో చూడండి. మనం చిన్నప్పుడు కాకి జోలికి మనం వెళ్ళినప్పుడు 2 రోజుల తర్వాత అయినా కాకిని మన మీద ఎంత జ్ఞాపకం పెట్టుకొని మన మీదకి తన కోపమును ప్రదర్శిస్తుంది, మన తల పైన కొట్టేసి వెళ్ళిపోతా ఉంటది. అంత గొప్ప జ్ఞాపక శక్తి కాకికి ఇచ్చాడు. కాకి వయసు 5 సంవత్సరములు, చిన్న పిల్లవాడు 5 సంవత్సరముల వయసు గలవారు ఒకే రీతిగా ఉంటారట. కాకి దొంగదే, దొంగతనము నేర్చినదే. మనం ఇంట్లో ఏదైనా అంట్లు కడుగుతున్నప్పుడు లేదా పాత్రలు శుభ్రపరుస్తున్నప్పుడు ఈ స్పూనులు ఇటువంటివన్నీ ఎత్తుకొని వెళ్ళిపోవటం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం కదా. అటువంటి కాకి దొంగదే, అయినలో కూడా దేవుడు కాకిని ఎంచుకున్నాడు. ఏలియాకి కెరీతు వాగు దగ్గర ఆహారం ఉదయము సాయంకాలము కాకులకు ఆజ్ఞనిచ్చాడు. కాకులను దేవుడు వాడుకున్నాడు. కాకుల చేత సేవకుడిని పోషింపబడ్డాడు. ఆ క్షామ దినాలలో, ఆ కరువు దినాలలో ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం? కరువు ఉన్నది కదా దేశంలో. యెజబెల్ ఇంటి దగ్గర నుంచి, యెజబెల్ వంట గదిలో నుంచి రొట్టెలు, మాంసము ఆ కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ఎలియా గారికి కాకుల చేత ఆజ్ఞనిచ్చి ఆయనకి ఆహారమును అందించాడు. కాకులకు ఆజ్ఞ ఇచ్చాడు. శత్రువుల ఎదుట నీకు భోజనమును ఏర్పాటు చేస్తాడు. మనం నమ్మిన దేవుడు, ఎందుకంటే మనను పిలిచినవాడు నమ్మకమైన దేవుడు కనుక. చూడండి, ఒక ఉపమానం రాశాడు. ఎందుకు ఈ కాకుల పైన ఒక ఉపమానం ఉన్నది. నీవు దిగులు పడుతున్నావా సహోదరి, సహోదరుడా? ఈనాటి దినాన ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని ప్రాణముతో మాట్లాడుతున్నావా? ప్రాణముతో అనుకుంటున్నావా? ఒకడంట తనకి అత్యధికమైన ఆశీర్వాదముతో పొలము పండింది. ఆ పొలములో పండిన పంటను తన పొలములో బండ్ల ద్వారా తీసుకుని వచ్చి ఇంట్లో కూర్చుకొని ఎవరికి పెట్టే తత్వం కాదు, ఎవరికి గుప్పిలు విప్పే తత్వం కాదు. ఇంటి ముందు వచ్చిన భిక్షకాడికి కూడా ఆహారము పెట్టిన మనస్తత్వం అయి ఉండదనుకుంటాను. ఆయన మరొకసారి పంట వేసినప్పుడు మరలా సమృద్ధి కలుగు చేశాడు దేవుడు. అయితే పోయిన సంవత్సరం యొక్క పంట ఆ కొట్లలో అలాగనే కూర్చుకుని ఉన్నది. అంటే దానిని వెలకు అమ్మలేదు, బీదలకు ఇవ్వలేదు, దాన ధర్మాలు చేయలేదు, ఎవరికి బీదల మీద కటాక్షము లేనివాడు. అయితే రెండవసారి పండిన పంట కూడా ఇంకా విస్తారమైనటువంటి పంట చేతికి రాగా ఆయన అనుకున్నాడు, నా ప్రాణమా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఎలా సుఖించుదుమా అనుకుంటూ ఆయన పడుకొని ఆలోచిస్తూ ఉండగా ఆనాటి రాత్రికి ఆయన ప్రాణము పోయింది. మరి ఆయన ప్రాణము పోయింది అంటే భూలోకము యొక్క
ఆస్తిని కూర్చుకొనుటకు ఆయన ప్రయాసపడ్డాడే కానీ పరమలోకమును ఉన్న ఆస్తిని కూర్చుకొనుటకు ఆయన ప్రయాసపడలేదు. గమనిస్తున్నారా? భూలోకము అనగా నేత్రాశ, శరీరాశ, జీవపు